ఓడి అమ్మ రే బట్టే ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? రే బంటి పెట్రా బంటి మేమేనేతో వచ్చేసాం అనమాట. రక్తగింజ రాయ్ బుస్కట్ అవుతుంది రాయ్. ఓ మై గాడ్, Hello. ఫ్లాష్ మ్యాన్. హలో హలో మాలిక్. मालिक थोड़ा सा छोटे से गलती हो गई है मालिक. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. Oh, here. You want to see my full figure? ఇంత ఘోరంగా వాడుకోరేమరా. అసలు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఏది ట్రెండ్ అవుతుంది, ఎందుకు ట్రెండ్ అవుతుంది అసలు అస్సలు. అర్థమైతే ఇది వ్యాపారం. అరే గాని ఆ సింక్ హైలైట్ రావే. కాదు, ఇప్పుడు రక్త పింజరి అంటే బ్లాక్ కోబ్రానా? రక్త పింజర్ అంటే నాకు కూడా డౌట్ రాలేదు. చూద్దాం ఆగు. నువ్వు అక్షయ చూసినావా ఎంత డార్క్ అడిగాడు, బ్లాక్ ఆ రీల్ కి సంబంధించి అడిగిన నేను. ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నేను అక్షయ దగ్గర నుండి కాలాన్ దగ్గర నుండి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను. మీరు సీరియస్ గా ఆన్సర్ ఇస్తున్నారు. అరే వైపర్ అంటరా. అచ్చా అచ్చా, ఓకే వైపర్. ఫర్ ద ఫస్ట్ టైం సాయి గారు కూడా ఆ డార్క్ ఆలోచించి కూడా సీరియస్ గా గూగుల్ లో ఆలోచిస్తాడు, ఏం అడుగుతున్నాడు ఏంది ఇది అని చెప్పి. అరే ఏమరా ఫ్యామిలీ కంటెంట్ అని చెప్పి నువ్వు డార్క్ అవుతున్నా. అరే డార్క్. అరే నేను డార్క్ ఏమన్నా, నాకు డౌట్ వచ్చింది అడిగిన దాన్ని. ఇంగ్లీష్ మీనింగ్ తెలియదు నాకు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇంకాగ్నిటోలో అడుగు ఈ క్వశ్చన్ అని, మమ్మల్ని కాదు. అంటే ఇన్స్టాలో ఎవ్రీ 2 minutes అదే రీల్ మారా మొత్తం అయిపోతుంది. నేనైతే ఎవడు ఫోన్ చేసిన కూడా ఆ బడ్డే చెప్పరా బడ్డే అని అంటున్నాడు ఆయన. ఇంకా నయం బుస కొట్టేస్తుందిరా అనలేవు. అది విని చూసి అంటారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. Speak, sir. అదే మన రక్త పింజరి ఇక్కడ కాదు హాలీవుడ్ వరకు పోయింది చూడురి. Let's see who you are. Take off your disguise and flick it. మరీ టూ మచ్ రా ఇది, అసలు నాకు అర్థం మరీ టూ మచ్. ఈడ దొరికితే ఆడ రక్త పింజరే. హాలీవుడ్ లెవెల్ మొత్తం అంతా. అక్షయ్ ఇప్పుడు ఎప్పుడు నీకు ఏ కోబ్రా కావాలి, బ్లాక్ కోబ్రా. ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు ఏ బ్రీడ్ అని. వాడికెందుకు రా అది, వాడేం చేస్తాడు. వాడే కదరా డౌట్ అడిగింది. అది నాకు తెలిసి అదనుకుంటా, రాటల్ స్నేక్ ఏదో ఉంటది. అరే ఇలా పెడతా అంటే వీడియో. ఫారెన్ లా కదా, వేరే టైప్స్ ఆఫ్ ఉంటాయి అక్కడ. ఏం మాట్లాడుతున్నావురా? ఒరే రే అరే అరే నీకెట్లా తెలుసురా అవన్నీ? అంటే స్నేక్స్ గురించి చెప్తున్నా, memes గురించి. అదేరా నేను వాడు snakes foreign గురించి పోయిండా? చెప్తున్నారా? మా స్నేక్స్ మాకేం తెలుసు, మా బయట నేషనల్ జియోగ్రఫిక్ లా ఒక గుండుగాడు వస్తాడు, పాములు పట్టేటోడు. చూస్తావా? ఆ, వాడు చూపిస్తుండే ఎక్కడెక్కడ ఏ పాములు ఉంటాయి అని. కాదురా, ఇప్పుడు మనం ఎంత పద్ధతి మాట్లాడినా కూడా అది గలీజ్గానే అనిపిస్తుందిరా. నేషనల్ జియోగ్రఫీ గురించి చెప్పినా కూడా తప్ప అవుతుంది ఇప్పుడు అది. వాడు చూపిస్తాడు అన్నావు చూడు. నేషనల్ జియోగ్రఫీ లా లేదు. సాయి గారు చూసి నేషనల్ జియోగ్రఫీ లేకపోతే నువ్వు చూసి నేషనల్ జియోగ్రఫీ? నేను చూసేదే. బంటియా? అరే దేని వదులుతలేరురా, బండి వదులుతలే, ఎలుగు బండి వదులుతలే, ఈ బండి టీరు కూడా వదులుతలేరురా. రేపు చాయ్ షాప్ కు ఇదే అడవాలి. ఓడి అమ్మ బంటే, ఓడి అమ్మాయి మలాయ్ బంటి. నిలపర్ మే మలాయ్ బంటి తిందాం మామ కూడా. రక్త పింజర మన డిష్ ఉందాడా? ఏమో నీకు తెలియాలి అట్లాంటివి. అక్షయ్ బాగా తెలుస్తాయి అవి. ఎందుకు తెలుస్తాయి? ఇంటర్నేషనల్ కూడా తెలుస్తాయి. నేషనల్ జియోగ్రఫీ చూస్తారు కదా ఎక్కువ.
నేను చెప్పినా కాలగాడు పంపించిండు మస్తు నవ్వుతున్నా అని చెప్పి ఇదే అది. ఇప్పుడు చెప్పురా అక్షయ్, వైపరా, డార్క్ స్నేకా, కోబ్రా స్నేకా, ఇంకా చెప్పురా ఇప్పుడు. అది చూడు కామెంట్స్ లో ఎగ్జాక్ట్ సేమ్ ఉంది అది. రే 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 ఆపడ్రా. చూడరాదు సేమ్ ఉంది అది పాములాగా. అరే అవునరా, నేను పంపించిన రీల్ కానీ ఇంత డీప్ అయితే చూడలేరా ఇలాగా. ఏం చేస్తున్నారా ఈ మధ్య నువ్వు? నేను అరే అనిపిస్తుందిరా. నేను కాలాడ వంశీ అందుకే అంత డీప్ గా రీల్ చూసిన సార్. ఏంది వీడేంది ఈ రీల్ పంపిండేంది అని చెప్పి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. గుర్తుపట్టావా? నాకు Yes. తెలిసి ఇది మీమ్స్ లలో చూసిన ఆయన కూలర్ అంతే కానీ నాకు ఈ 19 మినిట్స్ ఏందో నాకు తెలియదు. కాలాడు చూసుకుంటా నాకు తెలిసి. ఏమంటావు కాల? నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అబ్బా ఆడు వీడియోనే వేసిండాడు. గైస్ ఇలాంటి మేము షేర్ చేయకండి గైస్. నువ్వు actually ఇలాంటి షేర్ చేయొద్దని చెప్పి ఒక వీడియో చేసి పెట్టి ఇలాంటి రియాక్ట్ అవుతావారా నువ్వు? రియాక్టెడ్ అవుతున్నాం, అదే చెప్తున్నాం గైస్. అవేర్నెస్ పెంచుతున్నా నేను. సో ఈ మీమ్ ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నాం అంటే చాలా మందికి తెలిసే ఉంటది ఈ మీమ్ ఎందుకు చూడొద్దు, ఇవి ఎందుకు షేర్ చేయొద్దు అని మావాడు అక్షయ్ క్రియేట్స్ అని ఒక కొత్త ఛానల్ పెట్టిండు కాలాగాడు. ఐ థింక్ వాటో వాట్. సో అది కింద కామెంట్స్ లో ఉంటది, ఆ వీడియో ఫుల్ వీడియో చూడండి మీరు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎస్ డిస్క్రిప్షన్ లో లింక్ లింక్ ఉంటుంది. ఉంటుంది. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? ఇది యాక్చువల్లీ నువ్వు అనుకోవచ్చు సంబంధం లేదు కదా అని నువ్వు అనుకోవచ్చు. కాకపోతే సంబంధం ఇప్పుడు లేదు. ట్రెండింగ్ ఉంది. నాకు రావు రే ఇలాంటి రీల్స్, నాకు రావు. కానీ తెలుసు నాకు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయని, కానీ రీల్స్ రావు నాకు. నాకు అన్ని నాకు వచ్చింది అది ఒకటే ట్రెండింగ్ లో ఉంది అని చెప్పి. ఫ్లాష్ మ్యాన్ ఒక్కటే. ఫ్లాష్ మ్యాన్, రక్త పింజరే అంటే కాదు, మనకు వచ్చేటి అవిరా 19 మినిట్స్ 1934. ఇది పాండవులు తుమ్మేదే కదా? ఇక్కడ మీ ఫేవరెట్ పనే భరణి అంకుల్. ఓ బనీ మామయ్య. మావయ్య. మా ఆహా, బర్న్ అంకుల్. అంకుల్ ఇప్పుడు అంకుల్ ని తెలుగులో ఏమంటారు? మామయ్య అంటారు. మామయ్య ఇంగ్లీష్ లో ఏమంటారు? అంకుల్ అంటారు. ఓకే అండి, ఓకే 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 ఓకే. ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నారు ఏంద్రా. అసలు ఏడుకెళ్ళి పట్టుకొస్తుర్రా ఇవి. అంటే సినిమాలా ఏడేడైతే టవల్ ఇప్పిరో ఆ సీన్లన్నీ పట్టుకొస్తుర్రా. యూట్యూబ్ లో పోయి టవర్ ఓపెనింగ్ సీన్స్ టవల్ ఓపెనింగ్ సీన్స్ ఏంద్రా? మరి అదే ఉన్నాయి కదరా. हेलो హలో हाँ मालिक, ఇది अरे గేమ్ मालिक वो थोड़ा सा गलती हो गई। గల్తీ హో గయి క్యా హో గయా? हाँ वो क्या है कि ఇది గేమ్ కాదు, రియల్ గా కూడా ఉన్నాయి తెలుసా? రియల్ గా కూడా చేసి పెట్టారు తెలుసా? సేమ్ ఫ్లైట్ ని సింకరా ఇది అసలు. అదే కదా. రియల్ గా ఉంటుంది చూడు. రియల్ వీడియో అటు. हेलो హలో हाँ मालिक, హా अरे मालिक वो थोड़ा सा गलती हो गई। గల్తీ హో గయి క్యా హో గయా? हाँ वो क्या है कि हेलो అది ఇంత ముందు నార్త్ వరకే, ఇది ఇంటర్నేషనల్ లెవెల్. ఇంత సాయిగాడు ఒకటి పెట్టిండు. అది గేమ్ కాదు, ఇక్కడ రియల్ గా చేసిర్రు అది. నీ అమ్మా పైలట్ ఇట్లా చేస్తే అంతే ఇక. ఫ్లైట్ మధ్యలో ఆపి హలో మాలిక్ అంటారు ఏమో ఇక. ఇదే రీల్ ఏమంటారు మన పాకిస్తాన్ లో చేస్తారు అనమాట. మా పాకిస్తాన్ ఆర్మీ ఉంటాడు, వాళ్ళు ఫోన్ చేసి హలో शरीफ जी थोड़ा सा गलती हो गया जी, इधर गाड़ी थोड़ा पलट गया, प्लेन नीचे गिर गया.
వాళ్ళు మొత్తం మనోళ్ళన్నీ కూల్చేసిపోయినాక అలా వాళ్ళే కంటరాలు వాళ్ళే ట్రంప్ వాళ్ళే కంటరు ఆడికెళ్ళి ट्रम्प शरीफ मालिक अंटाడు शरीफ मालिक ఏమో हेलो ट्रम्प जी इधर थोड़ा सा गलती हो गया वो लोग पूरा पाकिस्तान को फेल लिया अंటారు వాళ్ళు. అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. అమరవంత బాహుబలి బట్ ఇద్దరు చచ్చిపోయారు ఇప్పుడు. ఇప్పుడు మీ మహారాజు రక్తమంజరుడు పాతాడు వాడిని చంపేసి ఫ్లాష్ బ్యాంక్ ఆడు వచ్చాడు. ఫ్లాష్ బ్యాంక్ అని చంపేసి ఇప్పుడు బంటి వచ్చింది. ఇక ఈ టెంప్లెట్ ఏ ట్రెండ్కి వచ్చినా సెట్ అవుతుంది ఇక. ఆ, అక్కడ జపాన్ వాళ్ళు ఏమేమో కనబెడుతుంటే మనం చూడ మన ముగ్గురం కింద కూడా వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ అట్ పీక్స్ అని పెడతాడు. వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకోండి బ్రో, ఎందుకు బ్రో ఇవన్నీ. అని అంటాడు. వచ్చాడే పెద్ద సైంటిస్ట్. నేను ఒక్కనే అనుకున్నాను, అలా ముగ్గురు ఉన్నారు లే ఖాళీగా అంట. చూడు. ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాన్రా. ఉచ్చపోయిస్తావా పోయించు ఉచ్చపోయిస్తావా పోయించు అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? పోనీ టవల్ ఇప్పిండి అంటే మా ప్రణీత్ గారు అన్నాడు ఓపెన్ ఏంది యూట్యూబ్ లో పోయి ఓపెన్ ద టవల్ సీన్స్ అని. అసలు ఈ జిప్ సీన్ ఎట్లా వచ్చింది మీకు? జిప్ ఓపెనింగ్ సీన్స్ అని సర్చ్ చేసి ఏ దొరుకుతుందా రా రే ఘోరరా. నిజంగానే సినిమాలో ఉందారా? నేను సినిమా ఉంది సినిమాలో ఉంది. ఉంది ఉంది అరే, కాబట్టి అరే ఉంది ఆ కదా. సినిమాని ఎందుకు వేసుకునేది? అంత ఘోరమైన సినిమా రా అది. గుర్తు వేసుకున్న సినిమాని. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అరే ఆఖరికి యానిమల్ కూడా లేదు అరాజులు. కానీ ఎంత క్రియేటివిటీ ఉందిరా భయ్ మనోళ్ళకి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకుపోయారు మన బండిని. జాపనీస్ లో చెప్పాలి అది. ఓహియో బంటియో వా. వాషియో వాషి బంటి షో బంటి. బంటి సోకివా. ఆ. రక్త పింజర్ గోకే. అరే అదేదో మంచి డైలాగ్ ఉంటుందా? అదేదో మీనింగ్ ఉంటుందా దానికి? మీరు దాన్ని ఏదో కొని ఫ్లాష్ మ్యాన్ కు గెస్. మనం జస్ట్ జాపనీస్ లాంగ్వేజ్ లో అది ట్రాన్స్లేషన్ ఇస్తున్నాం అంతే, ఏం అంటలేదు మనం. ఓకే ఓకే. అయితే ఈ వీక్ లో ఇంకో ట్రెండింగ్ ఉండే యాక్చువల్ గా ఓడిఐ సిరీస్ విరాట్ కోహ్లీది. సో అది కూడా చూద్దాం ఇప్పుడు ఆ ట్రెండింగ్ ఏంది అది. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక చిన్న కథ కదిరిదా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బియా. చేయకూడదు పనులు తొప్పురిదా. మానేస్తాను నుంచా. వద్దు ఈ పనులా ఈ ఒకసారి తట్టేద్దాం. ఇలా రా ఎలా పెట్టాలొచ్చిందిరా నాకు అర్థం కాదు వీళ్ళు అసలు. బాగా తట్టాడు కదరా మొన్న సౌత్ ఆఫ్రికా వాళ్ళని. వాళ్ళు మాత్రం కుక్కం కొట్టాడు కొట్టాడు. ఇంకానే మన గంభీర్ ఫోటో పెట్టలే. మన విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ఇద్దరు హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేసి ఫాస్ట్ గా ఆడుతున్నారు. వాళ్ళు ఇద్దరు హాఫ్ సెంచరీ కంప్లీట్ కాగానే వాళ్ళు ఇద్దరు ఇక్కడ చూపించి కెమెరామ్యాన్ ఆడ స్టాండ్స్ లా మన గౌతమ్ గంభీర్ చూపిస్తుడ్రా. అదే కదా అయ్యప్ప అసలు అంతే. ఆడు బిగ్ బాస్ ఎడిటరే ఆడు కూడా ఆడున్నాడు. కిటికీ దగ్గర నిలబడి నీ తమ్ముడికి సిటీ చూపిస్తున్నావా? అవును, నన్ను చూడటానికి బైనాకులర్ పెట్టుకొని ప్రపంచం డార్క్ ఏముందిరా ఆడే అన్నాడు కిటికీ నుంచి చూసి నీ తమ్ముని అందరికి చూపిస్తున్నావు అని. ఆ సినిమా డార్క్ రా మనం కాదు. అదే సినిమా వాడే డార్క్ అప్పుడు, ఇప్పుడు ఇంకా డార్క్ దాన్ని చేస్తుంది మరి. అయితే ఇప్పుడు డాన్స్ చేయి. నాకు ఈ సినిమాలో చాలా పెద్ద డౌట్ ఉంటుంది తెలుసా? ఇది చూసినాక ఆమె నవల పడుతుంది. అవును. ఆ వెండింగ్ లో లవ్ పడుతుంది రా. లేదురా ఈ నుండి స్టార్ట్ అవుతుంది మొత్తం. అన్బాక్సింగ్ వీడియో చూసినాక ప్రోడక్ట్ కొన్నది. అరే బాగా చెక్కేస్తారా ఇక.
ఆమెను అంటలే మనం ఆ క్యారెక్టర్లని అంటున్నాం ఆ సినిమాలో. ఆ Yes. సినిమాలో అన్ని అట్లనే ఉంటాయిలే డైలాగులు. అబ్బా! మనదే ఇంకా చాలా సాంప్రదాయాన్ని సుద్దుపూసలాగా ఉంది. ఇగో అసలైన ఆరిజిన్ చూడు రెండిటిది ఏడ దొరికినాయో. ఓయ్. బంటి గారి దగ్గర చింటు గారు కూడా ఉన్నాడు. ఆహా, అరే వీళ్ళ ముగ్గురం ఉన్నాం రా. చింటూ ఉన్నాడు, బంటి బంటి, ఉన్నాడు, చింటూ, రక్త పింజరి కూడా ఉంది. రే నీకంటే ఇంట్లో నిక్ నేమ్స్ పెట్టిర్రా చింటూ అని బంటి అని, నాకేం పెట్టలేరు రా. అది నేను పెట్టిననేమ్రా ఇప్పుడు నీకు. యు ఎర్న్డ్ ఇట్ రా. సో చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి వీడియో. సో ఈ ట్రెండ్స్ లో మీకు నచ్చిన ట్రెండ్ ఏదో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఉన్న బంటికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, మర్చిపోకండి. చింటూ, బంటి, అలా రక్తపింజర్ లాగా మీకు మీ ఫ్రెండ్స్ ఏదో పేరు పెట్టుంటారు కదా, ఆ పేరు ఏదో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి గైస్. బాయ్ ఫ్రెండ్. మనం నవ్వుదాం, మాతో పాటు ఇంకో నలుగురు నవ్విద్దాం అంతే.